ఒకసారి ఒక పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరూ చాచా నెహ్రూ గారి గురించి కథలు వినాలని కోరుకున్నారు. ఆ రోజు ఉపాధ్యాయుడు పిల్లలకు నెహ్రూ గారి జీవిత కథ చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశపు మొదటి ప్రధానమంత్రి. ఆయన పిల్లలను ఎంతో ప్రేమించేవారు. పిల్లల నవ్వులు, వారి అమాయకత ఆయనకు చాలా ఇష్టమయ్యేవి. పిల్లలు కూడా ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఒకరోజు నెహ్రూ గారు ఒక పాఠశాల సందర్శించారు. పిల్లలు పూలతో స్వాగతం చేశారు. నెహ్రూ గారు ముచ్చటగా నవ్వుతూ చెప్పారు, మీరు మా దేశ భవిష్యత్తు. మీరు బాగా చదివి, మంచి మనుషులుగా మారాలి. ఆ మాటలు పిల్లల హృదయాలలో నిలిచిపోయాయి. వారు చాచా నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 14న ఆయన జ్ఞాపకార్థం బాలల దినోత్సవం జరుపుకుంటారు. సందేశం: పిల్లలంటే ప్రేమ, ఆశ, భవిష్యత్తు. చాచా నెహ్రూ గారి స్ఫూర్తిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.